వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో మంగళవారం దొంగలు బీభత్సం సృష్టించారు. ఘటనకు సంబంధించిన కొన్ని విషయాలను సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సీసీ ఫుటేజ్ కూడా లేకుండా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని విచారణ చేపడుతున్నామన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులో 18వ తారీఖు 19వ తారీఖు మధ్య నైట్లో దుండగులు ఈ బ్యాంకుకు ఉన్నటువంటి పక్కన కిటికీ గ్రిల్ తొలగించి దాని ద్వారా చొరబడి క్యాష్ చెస్ట్ ఏదైతే ఉందో, క్యాష్ చెస్ట్, గోల్డ్ చెస్ట్ ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో దాంట్లో చొరబడటానికంటే ముందు అలారం సిస్టమ్ని డ్యామేజ్ చేశారు. అదేవిధంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన డివిఆర్ని కూడా డ్యామేజ్ చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏదో లాకర్స్ రూమ్ ఉందో లాకర్స్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గోల్డ్ దాచినటువంటి రూమ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మొత్తం కూడా గ్యాస్ వెల్డింగ్ మిషన్ తోటి దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించారు. క్యాష్ మాత్రం బ్యాంకులో ఏం పోలేదు. ఎంత బంగారం పోయింది అనేది ఇంకా బ్యాంక్ అధికారులు లెక్క తెలుస్తా ఉన్నారు. అది లెక్క తెలుసుగానే మిగతా వివరాలు ఉంటే మీకు అప్డేట్ చేస్తాను.